నేను వెలుగులో ఉన్నాను, వెలుగు నేనే. I am in light అండ్ ఐ am లైట్. వెలుగు నాలోనున్నది, వెలుగు నేనే. light is in me and I am light. అన్న భావము హృదయాన హత్తుకున్న If this thought is imprinted in the heart, అట్టి మనుజుడే బ్రహ్మలో ఐక్యమగును. that man will get merged into Brahma himself. తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ అని, అసతోమా సద్గమయ అని ఉపనిషత్తుల యొక్క వాక్యము. కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని తమస్సు నుంచి వెలుగులకు తీసుకుని పొమ్మని, అసత్యము నుంచి సత్యములకు కొనిపొమ్మని, ఈ మృత్యుత్వము నుంచి అమృతత్వానికి చేర్చమని ప్రార్థించటం అది ద్వైతం యొక్క లక్షణం. The declarations of Upanishads are from darkness to light, from death to immortality, and from untruth to truth. But in the context of today, it would be an act of a feeling of duality. You will say from darkness to light, from death to immortality, and from untruth to truth. It will be duality, Dvaitam. ఇది ఈనాటికి ఈ పరిస్థితులకు, ఈ ప్రభావములకు సరి అయినటువంటి యొక్క మార్గమును అందించదు. This understanding and interpretation cannot be applicable to the world of today, taking into account the context. ఎంతకాలమైనా ఒకే తరగతి యందు ఉండేటువంటి విద్యార్థికి భవిష్యత్తు ఏమాత్రం కూడాను ఆనందాన్ని అందించదు. If a student remains in the same class for any number of years, he is not likely to have a bright future. మన జీవితం అంతా కూడాను ద్వైతంతోనే ప్రయాణం కలిపిన ఏనాడు మనం గమ్యమైనటువంటి అద్వైతానికి చేరటం. If we go on spending our entire life in Dvaita, which day are we likely to reach the ద్వైతము same కల్పితమే Advaita? కానీ ఇది సత్యము కాదు. Dvaita is not based upon truth. సత్యమైన అద్వైతాన్ని వదిలి అసత్యమైన ద్వైతాన్ని మనము అనుసరిస్తూ ఉన్నాము. We are following the path of Dvaita, which is not a truth. కనుక అద్వైతమునకు చేరేటువంటి మార్గాన్ని మనము అనుసరించడానికి ప్రయత్నించాలి. We have to make effort to reach the state of Advaita. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు మనం ప్రదర్శిస్తున్నామే కానీ దర్శించటం లేదు. We are only demonstrating Satya, truth, right conduct, peace, love and non-violence. But we are not having a vision of them. ఈ పవిత్రమైనటువంటి పంచ గుణములను మనం దర్శించాలి, ఆచరించాలి. We have to get a view and a vision of it and practice them, not experience them. ప్రదర్శనతో ఏమాత్రము పని మనకు ఫలితము మాత్రం లభించదు. We are not likely to reap the correct fruits and reach the goal by merely demonstrating them. అంతటా అన్నిట తాను గౌరవించవాలనేది మానవుడు ఆశిస్తున్నాడే కానీ తాను ఇతరులను గౌరవించడానికి ప్రయత్నించటం లేదు. Man is aspiring to be respected everywhere and at all times, but he is not prepared to respect others. ఇతరులను గౌరవించడానికి తాను ప్రయత్నించినప్పుడే ఇతరుల నుంచి తాను గౌరవాన్ని అందుకునేటువంటి అధికారి కాగలడు. Only when man tries to respect others and honor others, he would be qualified to get respect and honor from ఇది others. ప్రాకృతమైనటువంటి అహం స్వరూపము. This is the very form of aham. ఇది ఉండినంత వరకు కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను మనము దర్శించలేము. As long as man is full of ego, one would not be able to get a correct view and understanding of Satya, Dharma, Shanti, Prema and Ahimsa. కనుక మనం మొట్టమొదట ఆచరించి, అనుభవించి, ఆనందించి 10 మందికి అందించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం మనం సాధించాలి. We have to develop in us the capacity to practice, experience, enjoy and distribute the same experience to others. మానవుడు ప్రతి ఒక్కరు కూడా శాంతిని ఆశిస్తున్నాడు. Every human being is aspiring for peace. అయితే శాంతి అన్నది మరొక ప్రదేశమునందు లేదు మనకు. But peace doesn't exist in some distant place away from him. ఆ శాంతి అనేటువంటి దానికి మతమునందు వెతకటము ఇది కాలం వ్యర్థం. It is wasting of time if you want to search for peace in religion. శాంతిని వెతుకున్నటువంటి వాడు మతమును విసర్జించి మతిలో వెతకడానికి ప్రయత్నించాలి. The person who really wants to ask for peace
should give up his search in religion, but he should search for it in శాంతి his own అనేది mind. మదిలో ఉన్నది కానీ మతములో లేదు. Peace exists in one's own mind, but doesn't exist in religion. అట్టి శాంతిని మనం వెలుపల వెతకడానికి ప్రయత్నించడం చేతనే లేని అశాంతిని మనం అనుభవించడానికి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. As we are searching for peace in the external world, we are getting only strife and lack of peace. ఈ శాంతిని మొట్టమొదట తనలో అభివృద్ధి గావించుకోవాలి. One has to develop in the very first instance peace in oneself. అట్టి శాంతిని తిరిగి కుటుంబం లోపల అభివృద్ధి చేయించాలి. He has to spread the same peace then to the కుటుంబం family. నుంచి గ్రామానికి అభివృద్ధి గావించాలి. He has to extend it to the village, గ్రామం నుంచి రాష్ట్రానికి పెంచాలి. then to the state, రాష్ట్రం నుంచి దేశంలో అందించాలి. from state to the nation. కనుక దేశం శాంతిగా ఉండవాలన్న వ్యక్తి యందు శాంతి లేనప్పుడు దేశం ఏ విధంగా శాంతిని అందుకుంటుంది? If there should be peace in the nation, there should be peace in the individual. దురదృష్టవశాత్తు ఈనాడు శాంతిని విశ్వవ్యాప్తి గావించడానికి విరుద్ధంగా తనలో ఉన్నటువంటి అశాంతిని కుటుంబంలో కూడా వ్యాప్తి గావించటము, కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని గ్రామంలో, గ్రామం నుంచి దేశం వరకును అశాంతిని పెంచుతున్నామే కానీ శాంతిని పెంచడానికి ఎవరు కూడాను సరైనటువంటి ప్రయత్నం చేయటం లేదు. Unfortunately, what is happening today is, in the name of spreading peace to the entire world, we are spreading lack of peace and strife in one's own, to family, to the village, to the nation and to the world at large. మనం శాంతిని పెంచేటువంటి దూతలమే కానీ అశాంతిని పెంచేటువంటి అవధూతలు కానీ ఇంకా మరి యమదూతలు కానీ తయారు కాకూడదు. We should only be such that we should spread peace to the world, but we should not spread strife and lack of peace to the entire world. కనుక మనము శాంతిని పెంచడానికి తగినటువంటి యొక్క పోషణ తనకు తాను అభివృద్ధి పరచుకోవాలి. If you really want to spread peace to the world, you have to develop ఈ శాంతి yourself. మనకు ఎక్కడ లభిస్తుంది? Where can you get such peace? సేవ యందు మాత్రమే లభిస్తుంది. You can get it only in service. సేవ లేనటువంటి మానవుని యొక్క మనసు కేవలము ఈవిల్ వర్క్ షాప్ అన్నారు. డెవిల్ వర్క్ షాప్. The service can transform man's mind, which is a devil's workshop. పని లేని వాడు కేవలం ఒక ముద్దుగా కూర్చుంటాడు. An idle man will sit inert in a particular place. అలాంటి వ్యక్తికి నిద్ర కూడాను రాదు. He cannot get even good నిద్ర sleep. లేని వాడు క్షుద్రాలు పలుతాడు. A person who doesn't get sleep starts planning and అనవసరమైనటువంటి యొక్క scheming. తలంపులంతా అతని యొక్క బుర్రలో చేరుతుంది. All sorts of unwanted thoughts enter into his తదుపరి head, వాడు ఒక పిచ్చివాడుగా రూపొందుతాడు. and gradually he gets కానీ crazy మనం and mad. చేస్తూ ఉంటుంటే ఏ యొక్క చింతలకు కానీ తలంపులకు కానీ ఇందులో అవకాశం ఉండదు. If we are busy with work, no idle thought, తలంపులు undesirable thought లేనటువంటి comes. స్థితియే శాంతి. A state when you are free from thoughts, that is a state of peace. ఈ శాంతి చేతనే ప్రేమ అభివృద్ధి గాంచుతుంది. Only through peace you can develop love. ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉన్నది. Such love is naturally existing in us. ఉన్న మొక్కను మనం పోషించాలంటే ఎరువు వేయాలి, నీరు పోయాలి. If you want to grow crop from a seed, you have to put. అదే విధంగానే మనకు సహజంగా ఉన్నటువంటి ప్రేమ యొక్క ముక్కలు దానిని తగినటువంటి యొక్క శ్రద్ధ, సేవ అనేటువంటి దాంతో మనం అభివృద్ధి గావించుకోవచ్చు, పోషించుకోవచ్చు. Through interest and through love, you can just develop the same in you. ఈ సేవ ఈ ప్రేమ యొక్క మొక్కను అభివృద్ధి గావించుతుంది. Service can help the seed of love to grow. ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది. Love is a very sacred thing. ప్రేమని అమృత స్వరూపము. Love is immortal. అట్టి రసామృతమైనటువంటి ప్రేమను కోరినటువంటి మానవుడు మరి ఏ పదార్థమును కూడా ఆశించడు. A person who intensely desires for love will never ask for anything else. ప్రేమ స్వరూపిణం జీవనం. ప్రేమ స్వరూపమే మన యొక్క జీవితం. Our life is the very embodiment of జీవితమునకు ఆధారము the basis of our life itself is love. అయినటువంటి ఈ యొక్క ఈ ప్రేమను మనం ఈనాడు వేరు మార్గంలో మనము అనుభవిస్తున్నాము. We are not enjoying love in the proper way today. ఇది కేవలం స్వార్థంగా రూపొందుతుంది. And then it becomes highly selfish. ఈ ప్రేమను సమాజంలో పెంచాలి. We have to develop this love in ఈ society. ప్రేమను ఇతరులకు పంచాలి. You have to distribute your love among ఇతరుల others. ప్రేమను నీవు అందుకోవాలి. You have to accept love from others. ఈ విధంగా ఇచ్చి పుచ్చుకునేటువంటి దాని ఎందే ఈ ప్రేమ యొక్క బలము అభివృద్ధి అవుతుంది. Love can grow in strength only by this kind of giving and receiving love. దీనివల్ల సంకుచిత భావములు పోయి ఒక పవిత్రమైనటువంటి యొక్క భావములు, విశాల భావములు మనలో ఆవిర్భవిస్తాయి. By this process, you can destroy selfishness
and broad-mindedness can be developed. విశాలమైన జగత్తులో మనం విశాలమైన మానవుడిగా రూపొందాలి. In a broad, vast world, we should be broad, we should have ప్రతి broad-mindedness. మానవుడికి కూడా 4 విధములైనటువంటి స్థానములు ఉన్నవి. There are 4 states for every human being. ఒకటి శరీరము, One is the physical రెండవది body. మనస్సు, Second is mind. మూడవది బుద్ధి, Third one is intellect. నాలుగవది ఆత్మ. Fourth one is atma. అయితే ఈ శరీరం యొక్క పరిస్థితి గాని, శరీరం యొక్క పని గాని, శరీరం యొక్క ధర్మం కానీ ఏమిటి? What is the beauty? What is the condition of this physical body? శరీరవాద్యం కలు ధర్మ సాధకం, ధర్మమును ఆచరించేటువంటి పనిముట్టు. Physical body is an instrument for performing అయితే ఈ dharma. పనిముట్టు తన ధర్మమును ఏ రీతిగా ఆచరించగలదు? How can it discharge its duty properly? కత్తి ఒక ఫలమును కోస్తుంది, కూరగాయలు తరుగుతుంది. A sword can cut a vegetable, and కానీ కత్తి స్వయంగా తాను ఈ యొక్క కూరగాయలను తరగడానికి పూనుకోదు. but by itself a sword cannot cut a vegetable. దానిని పట్టుకునేటువంటి ఒక వ్యక్తి ఉండాలి. There is need for one person who ఆ handles పట్టుకున్న the sword, వ్యక్తియే కూరగాయలు ఏ విధంగా తరగాలి అనేటువంటి యోచనతో తరుగుతూ ఉండాలి. and that particular person should use the sword అదే properly to విధంగా cut the ఈ యొక్క vegetable. శరీరం ఒక పనిముట్టు వంటిది. In the same way, the physical body is like an ఈ పనిముట్టు instrument. స్వయంగా కర్మలలో ప్రవేశించడానికి వీలు లేదు. The instrument by itself cannot దానికి enter అంత into స్వాతంత్ర్యం service కూడాను లేదు. activity. It doesn't have that capacity. ఇది మనస్సు యొక్క ప్రోత్సాహం చేతను, మనసు యొక్క బలము చేతను ఈ శరీరం పని చేస్తూ ఉంటాది. Encouraged by the mind, with the help of the strength of the mind, it undertakes activity. అన్నిటికీ మనసే ఆధారము. For everything, mind is the very basis. అందువల్లనే మనోమూలం మిదం జగత్తు అని. It is in this context it is said that the world, ప్రపంచమంతా కూడాను ఈ పంచభౌతికమైనటువంటి యొక్క ఇంద్రియముల చేత కూడినటువంటి యొక్క జగత్తు కూడాను ఈ మనస్సు పైనే ఆధారపడి ఉంటుండాలి. world which is based upon the 5 elements is also based upon the mind. కనుక ఈ మనస్సు యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. We have to recognize the working of the mind, how it works. ఈనాడు మనస్సు చేసేటువంటి యొక్క ప్రవర్తనలకు అన్నింటినీ దేహానికి శిక్షణ అందిస్తున్నాము. For all the mistakes committed by the mind, we are punishing the అదే body. ధర్మ విరుద్ధం. This is not correct. This is opposite of what we have to ఏ do. విధముగానగా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణము. One small example to illustrate this. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపినాడు, One person has murdered another. హింసించినాడు. He has hurt him. అప్పుడు హింసించినటువంటి వ్యక్తిని ధర్మశాస్త్రం నందు అతనికి ఉరిశిక్ష అనేటువంటి దీని కింద ఒక దోషం నందించారు. According to the law, the murderer has to be hanged. ఈ శిక్షను అనుభవించేటువంటిది దేహము. It is the body which is being punished by this. కానీ దోషం చేసినది మనస్సు. But it is the mind which has committed the mistake. మనసు దోషం చేస్తే శరీరానికి శిక్ష ఏమిటి? How can you punish the body when the mind has committed this? మనసు యొక్క ప్రోత్సాహం లేకుండా, ప్రోద్బలం లేకుండా శరీరం ఏ కర్మను ఆచరించడానికి వీలు కాదు కదా. Physical body cannot perform any activity not encouraged and supported by the mind. కానీ మనసుకు శిక్షించేటువంటి అధికారి ఈ జగత్తులో లేరు. But there is no authority who can really offer punishment to the mind. అందువలననే ఈ ధర్మశాసనం అనేటువంటిది శరీరాన్ని శిక్షిస్తుండాలి. That is why the laws of the land only punish the physical body. ప్రాకృతికమైనటువంటి ధర్మం. This is the worldly way of punishing. కానీ పరమాత్మ ధర్మం అది కాదు. But the dharma of Paramatma is different. తప్పు చేసినది మనస్సు. It is the mind which has committed the mistake. కేవలం ఒక ఉపాధిగా, ఒక విధమైన పనిముట్టుగా ఉపయోగపెట్టుకునేది దేహము. The body is only an instrument. కనుక దేశం యొక్క కర్తవ్యాన్ని తాను అనుసరించిందే కానీ దోషమంతా కూడా మనసుని మనసును శిక్షిస్తాడు భగవంతుడు. God punishes the mind because it is the mind which has prompted the body to commit a sin. ఈనాడు దేహం అనేటువంటిది ఇంద్రియముల చేత అన్ని రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తుంది. Today, the physical body is enjoying all the comfort through the senses. ఇది అనుభవించటమే తన యొక్క పరిమితి. It has got only the limit. కానీ ఆనందించేటువంటిది మనస్సు. The physical body experiences, but it is the mind which enjoys. నాకు చక్కగా ఆకలి అవుతుండాలి. I am hungry. కానీ ఆకలి అయితే ఆకలి తీర్చేది ఏ విధంగా? How can I satisfy my hunger? ఆకలి ఎక్కడ అవుతుండాలి? Where is this hunger actually? నా ఉదరంలో ఆకలిగా ఉంటుండాలి. It is in my stomach. కానీ జఠరాగ్నికి ఏదో కొంత ఆహారం అందించినప్పుడే ఈ ఆకలి తీరుతుంది. This hunger can be satisfied only when it is ఇది దేహం యొక్క స్వభావము. This is natural for the physical దానికి body. దేహానికి ఈ ఆకలిని తీర్చడానికి ఏమి పని చేయాలా? ఈ దేహంతో చేతి నుంచి కట్టలో ఉన్నటువంటి పదార్థాలను తీసుకొని పొట్టలోకి చేర్చాలి. If you want to satisfy your hunger, you have to take food from the plate and swallow it. తీసుకున్నది హస్తము, It is నమిలినది పండ్లు, మింగినది గొంతు, చేరినది ఉదరం.
hand which has taken, the teeth which has chewed, the throat which has gulped, and it has reached the stomach. కానీ ఆనందాన్ని తృప్తిని అనుభవించింది మనసు. But it is the mind which has really enjoyed eating and partaking of the food. తర్వాత దీని యొక్క అంతరార్థం ఏమనగా ఇంద్రియములు కేవలం అనుభవిస్తూనే ఉన్నాయి, పనులు చేస్తున్నాయే కానీ ఆనందాన్ని అనుభవించేటువంటి మనసు. The sum and substance of all this is, it is the sense organs which are used for the enjoyment of the mind. నీతిగా ఆనందాన్ని అనుభవిస్తుండాలి, గుడ్డి ఆనందాన్ని అనుభవిస్తుండాలి. How is this mind enjoying? Its enjoyment is blind. ఏదో ఆకలి తీర్చుకుంది, ఈ బలహీనత తగ్గింది, ఆనందం హెచ్చింది. It thinks that it has satisfied the hunger and ఆకలిగా ఉండినప్పుడు ఏదైనా అందుకొని భుజిస్తుంది. it is prepared to eat anything when it is hungry. దీనికి ఈ లక్షణం ఉండేటువంటి మనసు. That is the characteristic of the mind. కానీ బుద్ధి మరొకటి వేరే ఉన్నది, మూడవది. అది విచక్షణ జ్ఞానం. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది తింటే మన ఆరోగ్యం బాగుపడుతుంది, ఏది విడిచిపెడితే మన ఆరోగ్యం బాగుపడదు అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన ఆ బుద్ధికి మాత్రమే ఉంటుంది. We have a third entity, intellect, which can discriminate and find out which food is good, which is not good, which can be partaken and which should not be. ఈ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి బుద్ధి యొక్క ఆధారం చేతనే మనసు ప్రవర్తించినప్పుడు ఈ మనసు యొక్క ప్రవర్తనను దేహము ఆనందంగా అనుభవిస్తుంది. If mind can function according to the dictates of the discriminating power of the intellect, the body would be safe. ఏ పని చేయాలని తలంచినప్పటికీ అక్కడ మనం నిత్యానిత్య విషయ పరిశీలన కలపాలి. Whatever work you want to undertake, it is need for discrimination. Whether this can be performed or should not be. ఈ విచారణా శక్తి శూన్యమైపోతే మనసు బ్లైండ్ గా మారిపోతుంది, గుడ్డిగా మారిపోతుంది. If this discrimination is lost, mind becomes blind. అయితే ఈ శరీరములకు, ఈ మనస్సుకు, ఈ బుద్ధికి ప్రాణాన్ని అందించి దాన్ని పోషించి దానిని కదిలింపజేసేటువంటిది ఏమిటి? What is it that gives life and makes them function? All these three, the intellect, the mind and the body. And that is Atma. ఈ శరీరము కేవలము శరీరాన్ని తాదాత్మ భావంగా పొందుకున్నటువంటి మానవుడు ఇంద్రియ సుఖాన్ని పొందుతున్నాడు. A person who identifies himself with the physical body enjoys through sense. ఈ మానవుడు మనసును తాదాత్మ భావంగా చేసుకున్నటువంటి వాడు కేవలం భౌతికమైనటువంటి యొక్క భోగాలు అనుభవిస్తున్నాడు. A person who bases his life on the base of the mind also enjoys the physical comforts. బుద్ధినే తాదాత్మ భావంగా వెచ్చుకున్నటువంటి వాడు విజ్ఞానమయుడిగా రూపొందుతున్నాడు. A person who bases his life on intellect, he reaches the Vijnanamaya. ఆత్మనే తాదాత్మ భావంగా విశ్వసించినటువంటి వాడు ఆనందాన్ని చెందుతున్నాడు. A person who identifies himself with Atma, ఇక్కడ మనం విచారణ చేయాలి. We have to enquire into here. భోగము చేత రోగములు కలుగుతాయి. Through indulgence you get disease. కనుక శరీర ఇంద్రియములు అనుభవించేటువంటి భోగముల చేత మనకు అనేక విధమైన రాగద్వేషములైనటువంటి రోగములు కలుగుతున్నాయి. On account of the indulgence we get this kind of liking and disliking. విచక్షణ జ్ఞానం చేత మనం దీనిని అనుభవించడం చేత విజ్ఞానం అభివృద్ధి అవుతుండాలి. If you can enjoy the same thing through discrimination, you develop knowledge and విజ్ఞానాన్ని ఆనందమయమైన మార్గంలో మనం ప్రవేశించినప్పుడు ఆత్మతత్వాన్ని పొందుతున్నాం. If you can use the same knowledge and for Atma, then you can understand. మనకు భోగములు కావాలా, విజ్ఞానం కావాలా, ఆనందం కావాలా, మనకు మనం నిర్ణయించుకోవాలి. Today we have to decide for ourselves whether we want this physical indulgence, whether we want vijnana or knowledge, or whether we want bliss. ఆనందమును అనుసరించేటువంటి వారు, ఆనందమును కావాలని అభిలషించేటువంటి వారు ఆత్మ దృష్టిలో మనం పని చేయాలి. Those people who want to have bliss should do keeping Atma in view. ఈ ఆత్మ దృష్టితో మనం పనిచేసినప్పుడు సమత్వం వస్తుంది, కానీ భిన్నత్వమైనటువంటి యొక్క ద్వైతం ఇందులో ఏమాత్రమూ ప్రవేశించదు. When you start functioning in the world, keeping Atma in view, there will be only Advaita. చూసేటువంటి వారికి విశాలమైనటువంటి ప్రపంచము. The one who sees, he sees a vast world. కానీ ఈ ప్రపంచాన్ని, విశాలమైన ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడిని దృష్టి మనం పెట్టుకున్నప్పుడు ఈ ప్రపంచమే మనకు శూన్యము. If we can remember God who is the creator of such a vast world, then the world doesn't exist for us. కనుక మనము అన్నింటికీ ఆధారమైనటువంటి యొక్క మూలాధారాన్ని మనం పట్టుకోవాలి. Therefore, we have to go to that which is the basis and which is the root cause. మూలాధారమైనటువంటి యొక్క వేదం వల్ల కానీ, శాస్త్రం వల్ల కానీ, ఇతిహాసం వల్ల కానీ, పురాణం వల్ల కానీ, ఉపనిషత్తుల వల్ల కానీ, గీతల వల్ల కానీ మనకు లభ్యమయ్యేది కాదు. You cannot get such a root cause and the primary cause through Vedas, scriptures, history, spirituality. ఇవన్నీ కేవలము
కొన్ని విధమైనటువంటి బాహ్య ప్రపంచములకు ఒక ఆధారములు. All these scriptures and texts are only the basis for the external ఈ world. బాహ్య ప్రపంచం అనేటువంటిది నిరంతరము మనకు ద్వైతమనే పురుకొల్పుతుండాలి. The external world is based upon Dvaita and duality. నాది నావారు ఇంత మాత్రమే సంకుచితమైన భావాన్ని పెంచుతుండాలి. It can only develop myself and my people. These feelings can be developed. అన్నింటి ఎందు ఉండినటువంటి ఈ యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క అద్వైతంగా మారుతుంది. True Advaita will lead us to see unity and the unifying principle which exists ఈ in everyone. అద్వైత భావములో మన సంస్థను ఆచరించడానికి తగినటువంటి ఇది సేవలే. Our organization should undertake activity based upon this Advaita principle and serve. అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. Atma which is resident in everyone is the same and it is the one. ఒకటి పేరు రామ అని పేరు పెట్టవచ్చు. One person may have Rama as ఒకరిని name. కృష్ణ అని పిలవచ్చు. Another person may be called ఒకరిని Krishna. మధుసూదన అని పిలవచ్చు. Third one may be Madhusudana. మరొకరిని సాయి అని పిలవచ్చు. Fourth one may be Sai. కానీ ఇవి పెట్టిన పేర్లే కానీ These are all the names which have been given. ఇవన్నీ కూడా ఆత్మస్వరూపమైనటువంటివి కాదు. These are all not the very manifest. పుట్టిన దేహానికి పెట్టిన పేర్లు For the body which has taken its birth, కానీ these are the names given. ఎట్టినటువంటి యొక్క తత్వం ఒకటి ఉంది. దాని పేరే నేను అనేటువంటిది. There is one principle which has neither the birth, which has no name, and that is I. నిజముగా భగవంతుని పేరు ఏమిటంటే రాముడు కాదు, కృష్ణుడు కాదు, సాయి కాదు, ఏమి కాదు. ఆ దేహానికి పెట్టిన పేర్లు. నిజంగా భగవంతుడికి ఉండినటువంటి పేరు అహం, నేను, నేను, నేను. ఆ పేరే. All the names Rama, Krishna and such other names are given only to the physical body. But the true name and the correct name of God is ఆ నేను I. అనేటువంటి పేరు అందరికీ ఉంటుండాలి. This I is common for everyone. Everyone has అందరి I. లోపల కూడాను ఫలాని రాముడు ఎవరు అంటే నేను అని చేయెత్తుతాడు. If we say who is Rama, he gets up and say I. ఫలాని కృష్ణుడు ఎవరు ఉంటే వాడు చేయెత్తుతాడు. Similarly, Krishna gets up and says I. ఇంకోడు నారాయణుడు ఎవరంటే వాడు చేయెత్తుతాడు. Who is Narayana? One is అతడు I. నేను 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 అంటున్నారు. Thus everyone goes ఈ on రాముడి saying, యొక్క రూపనామములు వేరు, ఈ యొక్క కృష్ణుడి రూపనామములు వేరు, ఈ యొక్క నారాయణ రూపనామములు వేరు. కానీ అందరి ఎందుకు కూడాను నేను నేను అనేటువంటి ఆన్సర్ సమానంగానే వచ్చింది. the name and form of Rama, Krishna, Narayana may be different, but I is common for all. కనుక ఐ ఈజ్ ఎవ్రీవేర్. That is why I is everywhere. ఐ ఈజ్ ఈక్వల్ ఐ. I is equal to I. ఈజ్ ఈక్వల్ I is equal టు ఐ. I. నేను నేనుగానే ఉన్నాను. I remain I. ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించాలి. We have to develop this particular ఈనాడు principle. ఇలాంటి అద్వైత బోధనలు అనేటువంటి చేసేటువంటి వ్యక్తులు కరవైపోవటం చేతనే జీవితం అంతా కూడా నువ్వు ద్వైతంలో ద్వైతం విశిష్టాద్వైతం వరకు ప్రవేశించడం లేదు. As people who can expound this Advaita ఈ correctly are విధమైనటువంటి there. సాధనలు ఎంతకాలం చేసినప్పటికీ మనము సరైనటువంటి యొక్క స్థితిని పొందలేము, అనుభవించలేము. For any length of time, if we perform the kind of activity without understanding the true Advaita, we cannot reach the goal. కనుక ప్రతి మానవుడు కూడాను అద్వైత భావాన్ని లక్ష్యములను ఉంచుకొని ద్వైత భావంతో మన సమాజంలో ప్రవేశించి సేవనే నా ఆరాధన అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి. Every human being should keep in mind the principle of Advaita. Enter into the society on the principle of Advaita and undertake service on the principle of again Advaita. మనము దాసనము అనిపించుకునేటువంటి దాంట్లో దైవత్వం ఉంటుండాలి కానీ When we are having the feeling, నేను యజమానుడు అనిపించుకునేటువంటి దాంట్లో దైవత్వం లేదు. in the feeling of servant there is divinity, not in the feeling of master. ఈ అహంభావంతో కూడినటువంటిది వికృతాన్ని పొందుతుంది, ఆత్మభావంతో కూడినటువంటిది సుకృతాన్ని అందుకుంటుంది. Feeling associated with ego goes in the crooked way. Feeling associated with Atma goes to the కనుక మనం ఎక్కడి నుంచి బయలుదేరొచ్చాం? సాధన నుంచి బయలుదేరొచ్చాం, స్వరూపులుగా వచ్చేసాం. From where have you come? From the ocean, from the దాసుడిగా మారాలి. you transform yourself into ఈ servant. దాసత్వం నుంచి దైవత్వాన్ని పొందాలి. Through the feeling of servant you reach the feeling of divinity. కానుక ప్రాచీన ఋషులందరూ కూడాను దాసత్వాన్ని మొదలు అందుకొని దైవత్వాన్ని మనం ఆనందంగా పొందినారు. The great sages of the ancient days started their lives with the feeling that I am the servant. కేవలం దాసుడే కాదు, అహంకారాన్ని మొట్టమొదట నిర్మూలన కావాలంటే దాసానుదాసుడు కావాలి. If you really want to destroy your ego, you have to become servant of the servant, not merely a servant. కనుకనే గోపన్న కూడాను ఒకనాడు చెప్పాడు, దశానుదాసుడను కావలెరురా, నేని
దాసులకు సేవనే చేయవలరా, దాసాను దాసుడను కావలెనురా, దాసులకు సేవనే చేయవలరా. That's why a great servant has sung that I want to become servant of your servants. You should have the privilege of serving your servants, O Lord. ఒక్కడే కాదు, ఆలు బిడ్డలు కూడి వేళ వేళలయందు, ఆలు బిడ్డలు కూడి వేళ వేళలయందు. Not merely I should become the servant, but along with me, my wife, my children, ఒక్కడే కాదు, నా భార్య నా బిడ్డలు అందరూ కూడా దాసానుదాసులైపోవాలి. my wife and children should also become servant of your servant. అప్పుడే మన బంధం నుంచి మనం దూరం కావచ్చు. Then only we can be free ఇది from భక్తి మార్గము. This is the path of devotion. శంకరులు వారు అద్వైత మతాన్ని చాటుతూ వచ్చారు. Shankara has taught the religion of Advaita. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉచ్చరించాడు. He has declared that I am truth and Brahma is infinite. ఇది తలములతో ఉచ్చరించవచ్చునే కానీ దీని తత్వాన్ని అనుభవించడం మహా కష్టం. It is easy to speak about these things in words, but it is difficult to తానే explain. శివానందాల హరి అని పూర్తి ఒక అద్వైతాన్ని కూడా నిరూపించాడు. He has also proved in absolute sense సౌందర్యాల హరి ఇది పక్కా అద్వైతము. Saundarya Lahari is completely full of Advaita. ఇన్ని విధాల అద్వైతాన్ని బోధించి లిఖించి దేశానికి అందించినటువంటి శంకరులు కట్టేటప్పటికి ఏమన్నాడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. ఆ భక్తిలోకి మరి వచ్చి దిగిపోయాడు. Shankara, who has written such great works on Advaita and who has declared and preached Advaita, where did he come lost? He came to Bhajagovindam. లిఖించినది బోధించినది అద్వైతము, ఆచరించినది ఆశించినటువంటిది భక్తి ద్వైతము. What is written and what is declared and taught is Advaita. But అనగా what he has practiced, భక్తి పరమ పూజ్యమైనటువంటిది. the meaning of this is that devotion అది మృదువైనటువంటిది. is sacred. It is most, అది మధురమైనటువంటిది. it is full of, అది ఆనందమయమైనటువంటిది. it is full of bliss, ఆహ్లాదమయమైనటువంటిది. it is full of delight. అట్టి పరమ భక్తిని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి. We have to develop such kind of devotion in us. భక్తి అమృత స్వరూపము. Devotion is immortal. అదే అనంతత్వము. That is infinite. అదే అమరత్వము. That is immortal again. దీన్ని నారదుడు బోధించినటువంటిది. This is what Narada has taught. కనుక ప్రేమమయమైనటువంటి యొక్క ఈ హృదయాన్ని త్యాగమయంగా మనం మార్చుకొని ఈ యొక్క యోగమయములో మనం చేరిపోవాలి. We have to transform our heart full of love into heart full of sacrifice and become yogis. వదలవలసిన దానిని వదలినంత, If you can give up what has to be given up, తెలియవలసిన దానిని తెలిసినంత, if you can understand what has to be given up, చేరవలసిన దానిని చేరినంత if you can reach the place, కలుగు ఆనందమింతని చెప్పతగునా? once you accomplish these three, can you describe the delight and joy? వదలవలసినది ఈ జగద్భావములను, What you have to give up is తెలియవలసినది ఈ జీవ తత్వమును, the worldly feelings should be given up. You should చేరవలసినది ఆ పరబ్రహ్మ చేరతత్వం. You have to reach the Parabrahma Tattva. అట్టివాడే అమృతత్వుడు. Only such person is immortal. దీనిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. The same thing has been expounded from untruth to truth, from ఈ darkness to జగత్తు యొక్క light. తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకుంటే ఇంకా మనకే చింత లేదు. If we can understand the nature of the world, then there should not be any problem at సినిమా all. పిక్చర్స్ మాదిరి వచ్చిపోయేటువంటిది కానీ శాశ్వతమైన ఒక్కటి లేదు. అంతా పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్. World is temporary, transient, moving, changing like passing clouds. వచ్చింది ఇది సత్యం అనుకుంటాం, సత్యం అనుకుంటుండగానే పోతుండాలి. When something happens, we think that it is truth. But before we realize that పోయేటప్పటికి it is అసత్యం something else. అనుకుంటున్నాము. Once it disappears, వచ్చేటప్పటికి సత్యం అనుకుంటున్నాము. when it comes, మీరు we say ఎన్ని it is చూస్తే truth. వచ్చిపోయేటువంటి సత్యాసత్యం మిథ్యంగా మారిపోయింది. When what comes and what goes repeats itself so many మిథ్య times. అనగా శాస్త్రము కానిది. Nitya refers to thing which is ఈ impermanent. సత్యాన్ని మనం గుర్తించుకుంటే ఇదే నిజమైనటువంటి యొక్క లోక సంబంధం.
If we can understand that the world is mithya, then we have understood the world. జీవుడు ఎవరు? Who is Jeevi, individual soul? ఈ జీవత్వం ఎక్కడి నుంచి వచ్చింది? From where has it come? దీనికి దైవత్వమే మూల కారణం. The basis and the origin is divinity itself. చుట్టూ మనము ఒక చోట ఇనప ముక్కల కుప్ప పెట్టాము. We have put iron filings in all ఇంకొక corners. చోట వెండి ముక్కల కుప్ప పెట్టాము. We have put these small pieces of silver. మరొక చోట ఒక కాపర్ రాగి ముక్కల కుప్ప పెట్టాము. Pieces of copper also are kept in some. మరొక చోట డైమండ్స్ అంతా తెచ్చి ఒక కుప్ప పెట్టాము. We have also got a small heap ఇంకొక of చోట diamond. బంగారం ఇంత ముక్కలంతా చేసి కుప్ప పెట్టాము. Still another place we have put another metal there. ఈ మధ్య లోపల మ్యాగ్నెట్ అయస్కాంతం పెట్టేటప్పటికే ఈ బంగారు విలువ అది చూడదు, డైమండ్స్ విలువ చూడదు, వెండి విలువ చూడదు, ఏ విలువ లేని యొక్క ఇనుమును మాత్రమే తాను లాగుతుంది. But when you keep magnet in the midst of all these heaps, not caring for the value of the diamond, gold, అయితే etc., చైతన్యం లేనటువంటి యొక్క ఈ ఇనప ముక్కలు కదిలి వీరి దగ్గర రావడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ చైతన్యం? magnet attracts only the iron filings. How has it been able to attract these iron ఈ filings? ఇనప ముక్కలకు కాలు లేవే, What is the speciality of these iron ఈ filings? ఇనుప ముక్కలకు రెక్కలు లేవే, There are no feet. ఎవరైనా తాడు బట్టి లాగలేదే. No one has dragged them by the feet. ఆకర్షించింది ఆ యొక్క అయస్కాంతం. This magnet has attracted them. ఆ మ్యాగ్నెట్ పక్కన ఉంటే ఏమైనా కదిలిస్తుంది, If you stand by the side of the ఏమైనా magnet, ఎగిరిస్తుంది, it can make anything move. ఏమైనా చేయిస్తుంది. It can make anyone do ఆ anything. మ్యాగ్నెట్ ఈ ఆత్మతత్వం. That magnet ఆ is the ఆత్మతత్వం principle చేతనే of Atma. సమస్త జీవులు, సమస్త ఇంద్రియములు, సమస్త ప్రాణులు కూడాను అన్ని తమ తమ పనులను తాము చేస్తూ ఉన్నాయి. By the power of the Atma, all the Jivis and the entire world is performing its function. కనుక అట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. We have to make an effort to understand such sacred అయితే principle of Atma. ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఏమి ఆ మార్గం? How to proceed to understand this Atma Tattva? ఉన్నదంతా ఆత్మనే, What really exists ఎక్కడ is చూసినా Atma. ఆత్మనే, Atma is all pervasive. నిమిరుపృతమైనటువంటి ఆత్మనే, Atma is ప్రతి పదార్థము ఆత్మనే, everything. ప్రతి is విషయము Atma. ఆత్మనే, Every ప్రతి Vishaya is వ్యక్తి Atma. ఆత్మనే. Every human being is దీనిని Atma. తెలుసుకోవటం ఏమిటి? Then what is it that you have to understood actually? అయితే అనాత్మ అనేటువంటిది మనం కల్పించుకోవటం చేత ఈ ఆత్మను మనం డైరెక్ట్ గా అనగా సరాసరి మనం చూడలేకపోతున్నాము. But this Atma is covered by the feeling of Anatma which is created in us, and therefore we are not getting a vision of Atma. అనాత్మను తొలగించుకుంటే ఆత్మ అదిగానే మారిపోతుంది. If you can remove this covering of Anatma, then automatically కనుక you మనం remain Atma. చేసేటువంటి యొక్క నవవిధ మార్గంలో శ్రవణం, కీర్తనం, విష్ణుచరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదం, ఈ విధమైన మార్గములన్నింటి కూడాను ఏమి చేస్తున్నాయి అంటే కేవలం ఆత్మవేశన కోసం కాదు, ఆత్మను మనం దర్శించడానికి ఏమాత్రం ఆశించనక్కర్లేదు. అనాత్మను తొలగించుకుంటే చాలు. All the 9 types of devotion which are prescribed are meant only for removing the feeling of Anatma. If this is removed, we remain what we are, and that is Atma. కనుక మనం తొలగించుకోనే నిమిత్తమై ఈ సాధన చేస్తున్నామే కానీ ఆత్మను కొత్తగా మనం దర్శించుకోవాల్సిన సాధన చేయటం కాదు. It is only for the removing the cover, all the exercises are made. But it is not for getting సత్యాన్ని the మొట్టమొదట మనలో చక్కగా ఫౌండేషన్ వేసుకోవాలి. We have to lay a very strong foundation for ఆ this నిత్య faith and సత్యమైనటువంటి యొక్క పునాదులు మనం భద్రంగా వేసుకున్నప్పుడే ఏ సేవలు ఎందుకు కానీ ఏ సాధనలు ఎందుకు కానీ మనం దిగ్విజయాన్ని పొందుతాం. if our foundation in these lines is strong, whatever service we undertake, whatever work we ఎప్పుడు undertake, చూసినా సందేహాలు పెట్టగా మనం మారుతుంటే if every ఈ సాధనలో మనం విజయాన్ని ఏ రీతిగా సాధిస్తాము? If every minute we are full of doubts and suspicion, how can we achieve success at all? కనుక చిన్న చిన్న దాని ఎందు ఈ మనసు చాలా అడవుడి పొందుతుంది. అది Even in small things, this mind is getting wavering. ఇంకా ఆత్మానందం అనేటువంటి దానిని అనుభవించడానికి ఇది ఏమాత్రమూ శక్తి సామర్థ్యం ఉండవు. How can this mind have then the capacity to enjoy the bliss of Atma? ఈ భ్రాంతులంతా అతికించుకున్న ముక్కులు, All these delusions may be compared to no such ఒక్కతో తగ్గితేనే ఈ ముక్కు పడిపోతుంది, చుండితే ఉంటుంది, ఆ గజం దూరం ఎగిరిపోతుంది. such noses which are artificial cannot remain permanently on the face. ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క తలంపుల చేత నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మానందాన్ని మనం ఏనాడు కూడా అందుకోలేము. When we are basing ourselves on impermanent, temporary, transient things, కనుక we can never మొట్టమొదట reach the goal of ప్రతి ఒక్క Atma. వ్యక్తి కూడాను, ప్రతి ఒక్క సేవకుడు కూడాను
ఆత్మనే ఆధారము, నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. Therefore, every individual and worker also should develop in him that I am నాలో ఉన్న ఆత్మనే అందరి యందు ఉంటుండాలి. Atma which is in me is in అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే నాలో ఉంటుండాలి. The same Atma which is found in everyone else is also in me. ఎవరికి ఏ బాధ కలిగినా అది నాదే. Whatever hurt happens, ఎవరికి ఆనందం కలిగినా అది నాదే. everyone's joy is my joy. ఈ భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే సేవ లోపల చక్కని ఆనందవంతమైనటువంటి సేవను మనం అనుభవించగలము, ఇతరులకు అందించగలము. Only when we develop this feeling, we will be able to serve fully and well, and will also enjoy. కేవలం వేసుకున్న వేషాలైనటువంటి ఈ దేహభావాన్ని పుట్టుకుని అనవసరంగా మనం వాదోపవాదములు వేయటము ఇది సరైన మార్గం కాదు. Entering into argumentation based upon the physical bodies is not justified, is not correct. కనుక మొట్టమొదట ప్రతి ఒక్కరు కూడా నేను ఆఫీస్ బేరర్, నేను స్టేట్ ప్రెసిడెంట్, నేను జిల్లా ప్రెసిడెంట్, నేను రాష్ట్ర ప్రెసిడెంట్, నేను ప్రపంచమునికే ప్రెసిడెంట్ అనేటువంటి భావం ఏమాత్రం కూడా మనలో పెట్టుకోరాదు. Therefore, office bearer should not have the feeling that I am the district. నా స్థాయికి తగినటువంటి సేవ నేను చేయాలి. Whatever I am capable of. ప్రతి వ్యక్తి కూడా తనకు తాను పరీక్షించుకోవాలి. Every individual has to examine. నేను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉంటున్నాను, నా స్టేట్ ప్రెసిడెంట్ కు తగినంత పనిని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్నించుకోవాలి. I am state president. Am I discharging the duties of a state president satisfactorily? This is what one has to inquire for oneself. అప్పుడు తనకు తానే తృప్తి పొందుతుంది. అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. And he gets an answer. If he gets a satisfactory answer. కానీ ఈనాడు ఎవరికి నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. But today no one seems to have self. కారణం ఏమిటి? తన తృప్తి కొరకు తాను చేయటం లేదు. The reason is one is not చేయవలసినంత పనిని తాను చేయటం లేదు. He is not doing the work according to his own expectation. కనుకనే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోతున్నాడు. Therefore he does not have self satisfaction. కనుక ప్రతి ఒక్కరు కూడా నువ్వు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈ ఆత్మతృప్తిని పొందాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నువ్వు ప్రారంభం లోపల నేను సేవకుడు అని భావించాలి. If one should really attain the self satisfaction, one has to start whatever office he occupies with the feeling that I am servant. ఈ మాటల చేత కానీ ఉపన్యాసాల చేత కానీ లేక ఏ విధమైనటువంటి ఆడంబరాల చేత కానీ మనం పూర్తి మన యొక్క మానవత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. By merely indulging in talk, speeches and show, we are losing our humanity itself. నూరు చెప్పేదానికంటే ఒక్కటి చేసి చూపిద్దాం. Instead of telling 100 things, better we practice one and show. ఆ విధమైనటువంటి సమభావము, శాంతభావము, ప్రేమభావము మనలో ఆవిర్భవించాలంటే మనం సేవకులము. అందరూ సేవకులమే, అందరూ వర్కర్సే. If we should really experience that kind of feeling of equality and peace, we should feel that we are servants. Basically we are servants. ఒక మిషన్ ఉంటుంటాది, ఒక పంప్ సెట్ ఉంటాది, ఒక జనరేటర్ ఉంటాది. There is a generator. అది ఇనుముతో తయారైనటువంటిది. This generator is made up of ఆ ఇనుముతో తయారైనటువంటి ఒక జనరేటర్ కానీ పంప్ సెట్ కానీ పని చేయకపోతే తుప్పు పట్టుతుంది. If this instrument, this generator or whatever be that, if it is not used, it gets rusted. కనుక మన దేహం కూడాను ఒక జనరేటర్ వంటిది, ఒక పంప్ సెట్ వంటిది. Our physical body also may be compared to an instrument like that. అది ఇనుపమయము, ఇది మాంసమయము. And that one is made up of iron, this is made up of flesh. ఇనుముకే తుప్పుపడుతుంటే ఇది పని చేయకపోతే దేహానికి తుప్పుపట్టదా? If iron gets rusted, will not this physical body స్నానం చేయకపోతే అప్పుడే తుప్పుపడుతుంది, గోకుడు ప్రారంభమవుతుంది. If you don't take bath even for 2 days, you feel already. కనుక పని చేయనటువంటి యొక్క మానవుని యొక్క దేహము తుప్పుపట్టిన మిషన్ వంటిది. The human body which is not put to work is something like a rusted కనుక మనం machine. పని చేయాలి. Therefore we should work hard. ఈ పని కూడా ఎంతవరకు చేయాలి దానికి కూడా ఒక హద్దు ఉంది. There is a limit for the type of work that we can undertake. మిషనరీ పని చేస్తే దానికి అందించవలసిన ఆహార పానీయములు అందించకుండా పోతే ఈ మిషన్ కూడా కొంతవరకు చెడిపోతుంది, అనారోగ్యాన్ని పొందుతుంది. Without giving proper food and drink for this particular ఆరోగ్యం చెడకుండా ఉండేంత పనిని మనం చేయాలి. We should work to such an extent that our health is not. దీనికి ఒక విషయమే ఉండాలి. There is need for rest for this body also. మిషన్ చూడండి, ఒక బస్సు కానీ కారు కానీ ఇంకొక మిషన్ కానీ ఈ ఫ్యాక్టరీస్ అంతా కూడా సండే హాలిడేస్ ఇవ్వడానికి ఏమి కారణం? Whether it is a bus or a car or even in a factory, వారానికి ఒక తూరి ఆ జడమైనటువంటి ఇనప ముద్దలైనటువంటి మిషన్ కూడా రెస్ట్ ఇస్తున్నారు. ఈ చైతన్యవంతమైనటువంటి దేహానికి రెస్ట్ అవసరం లేదా? Then even a lifeless machine has to be given a little rest once in a week. Should the
physical body, human body, which is full of life, it is not given. సమయంలో రెస్ట్ ఇవ్వాలి. Therefore, when it has to be given some rest, you should give rest. రెస్ట్ అంటే మంచి జన్న బెడ్ వేసుకొని పిల్ల వేసుకొని గొడకలు తీసుకొని హెయిర్ కండిషన్ పెట్టుకొని ఈ విధంగా పండుకోవటం కాదు రెస్ట్. Embodiments of divine love. Rest doesn't mean that one has to relax on a bed and lie down. చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్. The correct definition, మనం మార్చాలి. the correct definition of rest is change of work. మనం బజార్లో పోయినాము, పని చేశాము. We have gone to the bazaar and we have taken up some work. అక్కడ పని చేసి వచ్చారని చెప్పి భార్యతో అరిచి చేసి 2 బెడ్ వేసుకొని బ్లాక్ వేసుకొని బోల్ట్ వేసుకొని పండుకోవటం కాదు. అక్కడ ఆ పనిని వదిలిపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంటి పని నువ్వు చెయ్యి. అది నీకు రెస్ట్. After you have worked in the office or in the bazaar, when you come back home, it is not that you have to lie down on bed and take rest. You can take up some work విద్యార్థులే at ఉంటుంటారు, home. కొంతసేపు ఆటలు ఆడతారు. Students, for example, they may play ఆటలు ఆడమని రెస్ట్ ఉండకూడదు, తిరిగి పాటలు పాడుకోవాలా, అదే రెస్ట్. The rest for such a student who has played games is singing. ఈ మాటలైన తర్వాత కొంచెం ఆటలు కూడా నువ్వు దీని పాటలు మాటలు కూడా అభివృద్ధి తెచ్చుకోవాలి. And he has to develop other talents like singing, and ఇవన్నీ అయిన తర్వాత ఆ యొక్క పాటల్లో కూడా నువ్వు విసిగిపుడితే పుస్తకం పట్టుకొని చదువుకోవాలి. if you are a little fed up ఈ in విధంగా మనం singing, వర్క్ ను మార్చుకుంటూ పోవాలి. that way you should go on changing work. అయితే ఎప్పుడు చూసినా కూడా నువ్వు ఈ యొక్క దేశం అనేటువంటి పని జరుగుతూనే ఉంటుండాలి. This physical body goes on. మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో చూడండి, అయ్యో అసలు పాపం దుఃఖంలో ఉన్నాడే, కొంచెం రెస్ట్ ఇస్తామని అవి ఏమైనా ఆగుతుందాయా? ఏం ఆగవు. Take for example our breathing, inhaling and exhaling. Does it take rest? అతను ఆనందంలో ఉంటున్నారు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తుందని చెప్పి ఏమైనా తాను అధికమైనటువంటి ఒక శ్వాసను తీస్తుందా? లేదు. Whether he is in a state of joy, నీవు దుఃఖంలో ఉండు, విచారంలో ఉండు, నిద్రలో ఉండు, నడుస్తూ ఉండు, కూర్చుండు, ఆడుతుండు, పాడుతుండు, మాడుతుండు, ఏమి చేసినప్పటికీ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సక్రమంగా జరుగుతూనే ఉంటున్నాయి. whether you are sleeping, you are moving, you are singing, you are doing any work, this inhaling and exhaling goes on ఇది మన యొక్క uninterrupted. సహజ లక్షణం. This is natural. ఇది దైవత్వం యొక్క సృష్టి రహస్యము. This is the secret of the ఈ creation of రహస్యాన్ని divinity. ఎవరు కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు. No one seems to be recognizing the secret. కనుక ఈ దైవ రహస్యాన్ని అతి సూక్ష్మమైనటువంటి మార్గంలో మనం తెలుసుకోవడానికి సేవలే. The best way of knowing the secret of the entire కనుక creation ప్రతి is ఆఫీస్ బేరర్స్ కూడాను ఒక సేవకులుగా మనం భావించాలి. every office bearer must consider himself as a servant. దివ్యాత్మ స్వరూపులారా, ఈ విధమైనటువంటి నిబంధనలకు మేము తట్టుకోలేము అనేటువంటి భావం చేత సమస్తను విడిచి మీరు పోకూడదు. Embodiments of divine Atma. We are not able to ఇంతకంటే పవిత్రమైనటువంటి మార్గం మరొకటి మీ జగత్తులో కనిపించదు. అన్ని వదిలిపెట్టి కేవలం ముక్కు మూసుకొని దొక్కలు పట్టుకుంటూ జపం చేస్తే ప్రయోజనం లేదు. No use simply sitting and doing japa or anything like that. లేక దేవాలయం తిరిగి యాత్రలంతా గావిస్తే కూడా ప్రయోజనం లేదు. Even pilgrimages are useless. మీరు సేవయందే ఈ దైవత్వాన్ని మనం పొందాలి. అదే విశ్వ విరాట స్వరూపము. Reach and realize divinity only in service. కేవలం అర్జునుడు మాత్రమే విశ్వ విరాట స్వరూపం. మీరందరూ కూడా అర్జునుడే. Every one of you is Arjuna. అర్జునుడికి పార్థ అని ఒక పేరు. There is a particular name, Partha. పార్థ అంటే పృథ్వీపుత్రుడు పార్థుడు. Partha means son of the earth. అందరూ పృథ్వీపుత్రులే మీరు. All of us are children. మీరందరూ పార్థులే. You are all Partha. ఈ పార్థుడు పారిపోవడానికి ఏమాత్రం కూడా ముందంజ వేయకూడదు. These Parthas of Arjuna should not run అర్జునుడు away యుద్ధం from the నుంచి battlefield. పారి వచ్చేసి అతని గౌరవం మర్యాదలు ఏమిటుండాలి? If Arjuna himself runs away from the battlefield, how can he కర్తవ్యాన్ని command? నిర్వర్తించమని శాసించాడు కృష్ణుడు. Krishna commanded, discharge your డూ యువర్ duty. డ్యూటీ సిన్సియర్లీ. Do your duty sincerely, Arjuna. యుద్ధం చేస్తున్న ఆ డ్యూటీ ఏం చేయటము? నిన్ను తలుచుకోవడం ఏ విధంగా సాధ్యమవుతుంది? He said, how can I just remember you if I am మామను స్మరయుజ్యత. యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించు. while fighting, remember me. కనుక మీరు పనులు చేస్తూ కూడా భగవత్నామాన్ని స్మరించండి. While working and serving, you chant the name of the Lord. ఒక విధమైనటువంటి అర్జున రూపాన్ని ధరించినటువంటి వారు అవుతారు. Then only you would have been justified as అర్జునుడు Arjuna. అనగా దీనికి అర్థం ఏమిటి? What is the meaning of పెద్ద Arjuna? గాంధీ వాళ్ళని పట్టుకొని చిక్కిన వారినందరినీ కొట్టుకుంటూ పోవటం కాదు. It is not as if a person holding Gandiva who goes on eating. అర్జున అనగా నిర్మలత్వము, పవిత్రము అని. Arjuna stands for purity. అర్జునుడనగా చాలా పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు. Arjuna means one who has got a pure కనుక ఈ heart. అర్జునంత మాలిన్యమైన హృదయం కలగకూడదు. Arjuna పరిశుద్ధమైన హృదయంతో మేము పనిచేయాలి. should work with a pure heart like Arjuna. కనుక మీరందరూ కూడా అర్జునుడే. అర్జునుడు నిమిత్త మాత్రంగా పెట్టుకొని కృష్ణుడు ఇంత నాటకం ఆడాడు.
You are all Arjunas. Krishna has played ఈనాడు ఈ సాయి drama. కృష్ణుడు ఇంతమంది అర్జునులు పెట్టుకుని నిమిత్త మాత్రంగా ఆడుతున్నాడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. నీవు నిమిత్తమేనయ్యా, నేనే ఈ పని చేస్తున్నాను, నేనే ఈ సేవ చేస్తున్నాను, సాయి ఆర్గనైజేషన్ కంటే ఇంత పేరు తెప్పించాను, అంత పేరు, ఈ అహంకారానికి మాత్రం అవకాశం అందించకూడదు. Today also Sai Krishna making use of these Arjunas is playing this drama and using you only as instrument. And others should not say, సాయి ఆర్గనైజేషన్ వల్ల నీ పేరు, నీ రూపము, నీ యొక్క తత్వము జగద్వ్యాప్తి అవుతుండాలి, కానీ సాయి లేకపోతే నీ రూపం ఎక్కడ, నీ పేరు ఎక్కడ? it is only as Swami's name is associated with you, you are becoming famous and కనుక నీ పేరు world-renowned. ప్రతిష్టలందరికీ కూడాను అభివృద్ధి గావించేటువంటి సాయి నామమే. If you really want to attain fame and name, only the name of Sai, only the name of Sai which can దైవ convey. చింతనే నా యొక్క శ్వాసగా భావించాలి. Do not forget this name of Sai. You should consider name of the Lord as your కనుకనే reference. 60th 60వ సంవత్సరం నుంచి కూడాను ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది కేవలం అద్వైత మార్గంలో దీనిని అవలంబించడానికి పూనుకున్నాను. I have resolved to spread this principle of spirituality through Advaita from 60th birthday పోయింది, onwards. కర్మకాండ దాటినాము, We have crossed the ఉపాసనకాండం దాటినాము, We have also జ్ఞానంలో crossed ప్రవేశించాలి, the worship. We have to ప్రైమరీ enter స్కూల్ into, దాటినాము, హైయర్ సెకండరీ స్కూల్ దాటినాము, కాలేజీలో ప్రవేశించాలి. we have completed the primary school and the higher secondary school. We have to go to the college. కాలేజీలో ఉంటుండి కూడా నువ్వు ప్రైమరీ స్కూల్లో చదువుకున్నట్టు ఏ బి సి డింగ్ డాంగ్ బెల్ పుస్తేసింది వెల్ అని చూసుకుంటే ప్రయోజనం లేదు. Even after reaching the stage of college, you will behave like a primary school boy, remembering alphabet. It is ఈనాడు not. మీరు అదే స్థితిలో ఉంటున్నారు, కాలేజీ లెవెల్లో వచ్చినారు, కానీ మీ చింతనంతా కూడా ప్రైమరీ స్కూల్ పైనే ఉంటుండాలి. And అంత అమాయకత్వంగా మారిపోతున్నాం మనము. your position today may be compared to that. You have reached the college stage, but still you are indulging in only in the primary school stage in terms of కనుక ఈనాటి నుండి మీరు అద్వైత మతము ఏ ఇతరులు కూడా సాధించలేటువంటి అద్వైత మతాన్ని సాయి శక్తులు సాధించాలి. From today onwards, all of you should take up this Advaita Avata, the religion of Advaita. అందువల్లనే And ఈనాడు ఈ కాన్ఫరెన్స్ లోపల, సమావేశం లోపల కొన్ని మార్పులు కూర్పులు చేయవలసి వచ్చింది. it is in this context some changes have been introduced in the organizational వ్యక్తులను structure. పట్టి కాదు ఇది, It is not based upon నీ individuals. దోషములు పట్టి కాదు ఇది, It is not even based upon the defense. నీ ప్రభావములు పట్టి కాదు ఇది, It is not based upon the ప్రపంచం యొక్క పరిస్థితులను పట్టి మార్చవలసి వచ్చింది. depending upon in the context of the need of the world, need of the hour. ఎందుకంటే ఈనాడు ప్రపంచం సహస్ర నేత్రములతో చూస్తుండాలి. The entire world is looking with thousand ఏమిటా eyes. ఇది? సాయి సాయి, ఏ బజారు పోయినా, ఏ ఊరు పోయినా, ఏ అడవికి పోయినా, ఏ గుడికి పోయినా, ఎక్కడ చూసినా సాయి ఫోటోలు, ఎక్కడ చూసినా సాయి నామాలు. ఇది ఏమిటిది అని అనేక మంది ఆశ్చర్యంగాను, అసూయంగాను, అనేక విధమైనటువంటి ఒక భావంతో దీన్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. A number of people with a critical eye are watching. How is it? Wherever we go to whichever street, whichever house, even if we go to the forest, we are hearing the name of అలాంటి Sai. సమయం లోపల మనలో కించిత్ కూడాను ఇతరులు వేలు పెట్టి చూపేటువంటి యొక్క భావాలు కానీ పనులు కానీ ఉండరాదు. When that is the position, we should take care to see that we are free from any type of defect and flaw. No one should be able to point out any ఎవరి flaw. స్థానానికి తగినటువంటి వారు ఆ యొక్క పనులు వారు అభివృద్ధి గావించుకుంటూ పోవాలి. Each according to his capacity and position should do the work. ప్రారంభం లోపల ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అత్యవసరము. In the beginning, these rules and regulations ఇప్పుడు అందరూ కూడా అర్థం చేస్తున్నారు కాబట్టి దాన్ని మార్చుకునేటువంటి శక్తి సామర్థ్యం కూడా వాళ్ళలో ఉంటుంటాయి. as we have understood all these rules and regulations, we may be able to adopt them properly in our కనుకని personal life. ఇంకా పైన ఒకరు అధిపతి, ఒకరు వర్కరు, ఈ విధమైనటువంటి భేదం లేకుండా అందరూ బ్రదర్స్ 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 బ్రదర్స్, హలో హలో, గుడ్ బై గుడ్ బై, ఈ రకమైనటువంటి దీంతో మనం ఉండాలి. From now onwards, the relationship should be that of a worker and a worker, not a boss and a worker. There should be mutuality ఈ and love. విధమైనటువంటి ప్రేమ భావాన్ని మనం పెంచాలి. We should develop the feeling of love in us. అనేకత్వంలో నుండి ఏకత్వాన్ని మనం జగత్తుకు నిరూపించాలి. We have to prove to the world the underlying unity in diversity. అయితే ఇంకా అంతటి స్థాయికి అందరూ కూడా రాలేదు కనుకనే ఈనాడు స్టేట్ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఒకరు ఉండాలి. Today, all people have not reached that stage. ఇది ఒకడే ఉంటుంటే కొన్ని సమయాల లోపల ఇది మానవత్వము పిచ్చి కోతి వంటిది. ఇలాంటి కోతికి ఏమైనా అహంకారం పుట్టవచ్చు. అందువల్ల ఆ అహంకారాన్ని చంపే నిమిత్తమై అతని కింద ఒక 5-6 మందిని పెట్టేసి అందరికీ సమానమైనటువంటి ఒక పనిలో పెట్టేసినప్పుడు అప్పుడు నేను ప్రెసిడెంట్ అనేటువంటి అహంకారానికి అవకాశం ఉండదు.
there could be only one state president, but he may suffer from excessive ego and ruin himself. And in order to ward off such a situation, there are another 4 or 5 which are kept, and who would be helping him in doing this particular work. They will be all equal. అందరూ కలిసిమెలిసి పని చేస్తాం. They should work together. కలిసిమెలిసి తిరుగుదాం. Let us come together. కలిసిమెలిసి పెరుగుదాం. Let us grow together. కలిసిమెలిసి కలుసుకున్న తెలివిని పూజించుదాం. Let us worship the intelligence which has come by our cooperative effort and work. ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేసే నిమిత్తమై ఇక్కడ ఒక కమిటీని వారుగా పెట్టి ఒక రాష్ట్రానికి వారందరూ కూడా ఆ పనులను పంచుకొని సమంగా సరైన మార్గంలో దీనిని జరపడానికి అవకాశం ఉంటుందని. In order to see that work goes on smoothly and properly, and people work cooperatively, there is a small number of people who are asked to just attend to the details at the state level. కనుక స్టేట్ ప్రెసిడెంట్ ఒకటి ఉంటుంది. ఇది 10 మందితో ఒక 5-6 మందితో చేరి ఒక కమిటీగా ఉండాలంటే ఇది నా మంచి కోసమే అనేటువంటి భావం ఏర్పడాలి. కానీ నన్ను తీసేసి నా కింద ఇంకా 10 మంది పెట్టారు అనేటువంటి దుర్భావాన్ని మనం మాత్రం తలంచరాదు. The state president should not feel that along with me 4 or 5 are kept and this is meant to take away my powers, etc. It is not for that purpose. ప్రెసిడెంట్ కూడా కొంతవరకు తీసేశాము. We have removed district president post also. కొన్ని డిస్ట్రిక్ట్స్ లోపల సరిగా జరగటం లేదు. In certain districts work is not going on. ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కొంతవరకు శల్యరథం అంటే అతనికి కర్ణునికి నువ్వు చేయడానికి వీలు కాదు, నువ్వు దీనిని చేయలేవు, నీ చేత కాదు అని బలహీనత చెప్పించేటువంటి రథసారులు కొంతమంది ఉంటారు. అది శల్యరథం అంటారు. There are some district presidents who are having some people who go on discouraging him whenever he has to undertake some work. This is called ఈ శల్యరథసారథులు ఉండినటువంటి వారిని మాత్రం తీసేశాం. Only such people who are playing the role of Shalya, కృష్ణ సారథిగా ఉండినటువంటి వారిని మాత్రం పెట్టాము. the charioteers who are అర్జునుడు బలహీనుడైనా భయపడినా అతను వెనుక రావడానికి పైన చీ పోకూడదు, పో ముందు గో అని వారిని ప్రోత్సహించేటువంటి వాడే కృష్ణుడు. Krishna as a charioteer offered always encouragement and enthusiasm to Arjuna. నువ్వు చెయ్యి పని, నువ్వు చెయ్యి, ఏం పర్వాలేదు, మేమంతా వెనక ఉంటున్నాము, నేను చూసుకుంటాము అని ధైర్య సాహసాలు అందించేటువంటి వాడే కృష్ణ సారథి. Workers may be compared to Krishna who encourage and say, ధైర్య సాహసాన్ని ప్రోత్సాహాలను అందించేటువంటి యొక్క సారథ్యంతో మనం ఉంటుండాలి. All people should offer such kind of encouragement and become Krishna. ఇది మనకెందుకులే, ఇది మన చేత చేయలేమే, ఇది మన చేతిలో డబ్బులే, ఇలాంటి బలహీనను అందించేటువంటి పిరికి పందాలను ఈ సంవత్సరం నుంచి పూర్తి తీసివేయాలి. Timid people and cowards who go on discouraging people, telling why should we undertake this work? మానవుడు చేయలేనటువంటిది ఒకటి ఉందా? Is there anything which man cannot? తన పని అయిపోతే తాను ఎంతవరకునైనా పని చేస్తాడే, రాత్రింబగులు పని చేస్తాడే. If he has got correct motive, he can work. ఆ శ్రద్ధాభక్తులు ఈ యొక్క సేవలో ఎందుకు మనకు ఉపయోగించకూడదు? Why should he not use that kind of interest? ఇలాంటి సెల్ఫిష్ మ్యాన్లు, such devotion, ఇలాంటి స్వార్థపరులను, these are all ఇలాంటి సంకుచితమైన బుద్ధివారులు these are all people. సంస్థలు ఏమాత్రం కూడా పెట్టకూడదు. They should not find a place. సంస్థ చెడిపోతుంది. They will destroy the organization itself. ఇది నాది అనేటువంటి యొక్క భావంతో వచ్చి చేరినటువంటి వాడే ఇందులో ఉత్తీర్ణుడవుతాడు. Only that person who can identify himself with the organization, he will be able to. అయితే కొన్ని జిల్లాల లోపల జిల్లా ప్రెసిడెంట్ చాలా బాగా చేస్తున్నారు. రెండు మనం చెప్పుకోవాల్సింది. In certain districts, some presidents are doing excellent work. తమ సొంత పనులను మానివేసి ఈ పనుల్లో ప్రవేశించి కాలాన్ని సార్థకంగా ఉంచుకుంటున్నారు. They are giving up their own personal work and undertaking this work as a full. ఆరోగ్యం ఏ విధంగా పోయినప్పటికీ ఇందులో స్వామి యొక్క సేవగా భావించుకొని అందులో పనిచేస్తున్నారు. Even when their health is not all right, some people are undertaking. అలాంటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ను ఒక్కొక్కరు తీసుకొని 2-3 జిల్లాలకంతా కూడా వారు నియమించి ఉంటే వారు ఎంతైనా వారికి కూడా విశ్రాంతి కావాలి కనుక వారి చేతి కింద వారికి కొంతమంది అవసరమైనటువంటి వారిని పెట్టుకుని ఈ సహాయ రీతిగా ఈ సేవలు చేయవచ్చు. If we can make use of such district presidents and appoint them to look after 2 or 3 districts, they may take the help of 1 or 2 more people and do the work in an excellent way. ఎవరు ఎట్లా చెప్పితే అట్లా మనం పోరాదు. We should not go the way depending upon the size. ఆ విధంగా పోతే మనం భ్రష్టులు అయిపోతాము. If we go on listening to everyone, we lose our head. ఒక చిన్న కథ, one small story. ఒక తాత మనవడు ఒక గాడిని తీసుకుని ఏదో సామాను తెచ్చుకోవటం కోసం మనకు ఒక ఊరికి పోతున్నారు. One grandfather and grandson were taking a donkey along with them, going to a village. తాత ముసిలివాడు, grandfather was old man. మనవడు కొంచెం యువకుడు, అంటే చిన్న పిల్లవాడు, అంటే యువకుడు కాదు. Grandson was an youngster. అతనికి సహాయార్థమే ఆ చిన్న మనవడిని తీసుకుని పోతున్నాడు. For a sort of help, he was taking his grandson. ఎవడో ఒక పరిచయమైనటువంటి వాడు ఎదురొచ్చాడు. Some acquaintance
ఏమిటండి మీరిద్దరు ఇంత బుద్ధి తక్కువ పని చేసుకుని పోతున్నారు, ఇద్దరు కూడా నడచడం పక్కన గాడి ఉంటుంటే ఎవరైనా అందులో కూర్చొని దాన్ని పోవచ్చును కదా అన్నాడు. How unthinking you are! Instead of both of you walking, why should not one ride on the donkey? అప్పుడు ముసలివాడు కదా అని ఆయన చెప్పింది నిజమే అనుకుని తాను ఎక్కాడు ఆ గాడిద పైన. The old man thought that what he said is true. He mounted the... మరీ కొంచెం దూరం అయినప్పుడు ఇంకొక పరిచయుడు వచ్చాడు. After a little distance was covered, ఏమిటండి మీరు ఇంత పెద్దవారు కూడా చిన్న పిల్లవాడిని నడిపిస్తూ మీరు కూర్చొని పోతున్నారా, అతను ఎందుకు ఎక్కించకూడదు అని అన్నారు. he said, well, you are a grown-up person, how can you make the small change? అప్పటికప్పుడు నిజంగానే అది సత్యంగానే గోచరించింది. He thought that was true. పిల్లవాడిని ఎక్కించాడు. He asked the child to mount the donkey. మరీ కొంచెం దూరం పోయినారు. They covered a little. ఒకరు నచ్చడం ఏంటి, ఒకరు కూర్చోవటం ఏంటి, అది గాలి కనుక ఇద్దరు కూర్చుంటే వస్తుంది కదా అన్నారు. Well, after all, it is a donkey. The third one came and told, why should both not ఇది నిజమే కదా అని ఇద్దరు ఎక్కారు. both of them, దాని నడుము వంగింది, బరువు ఎక్కువైపోయింది. under the weight of both of these people, మరి ఎవరో ఒక ఎదురొచ్చారు. another person, ఏంటండి అది నోరు లేని జీవి ఇంత భారం వేస్తుంటే అది ఏమైపోవాలో చచ్చిపోతుంది కదా, ఇది బుద్ధి తక్కువ అన్నాడు. ఇద్దరు దిగారు. the fourth person said, what type of unintelligent people you are? అది నడచడానికి శక్తి లేకపోయింది. It is such a dumb. మరి ఇంకొకరు వచ్చాడు. The fifth one came. వాడు చెప్పాడు, ఈ గాడిని నేను ఎట్లా తీసుకుపోయేది ముసలివాడు చెప్పేటప్పటికి, అబ్బాయి నేను కర్ర ఇస్తాను, ఆ రెండు కాళ్ళు కట్టేసి దానికి మధ్యలో ఈ కర్రను పెట్టి ఇద్దరు మోసుకొని పోండి అన్నాడు. That donkey was so tired after carrying grandson and grandfather for a distance. The fifth one said, why don't you carry the ఇద్దరు donkey? చేరి ఆ గాడిని మోసుకొని పోతున్నారు పాపం చాలా కష్టంగా. This old man and the grandson were carrying the donkey with the help of a stick. ఒక పల్లె దగ్గరికి పోయేటప్పటికే పల్లె పిల్లలంతా దీన్ని చూసి పక్కులు నవ్వారంతా గలాట చేశారు. When they reached a village, the children there saw this scene and they laughed loud. ఈ గలాట గాడిని బెదురుకుంది. And this donkey got frightened by the... అది అటు ఇటు తిప్పేసేసి ఆ వంతెన పైన పోతుంటే బాగా అల్లాడించేటప్పటికే తాత మనముడు ఇద్దరు కూడా నదిలో పడిపోయారు. When they were crossing a bridge, this happened. And when the donkey tried to release itself, ఈ విధంగా మన పరిస్థితి ఎవరెట్ట చెప్తే అట్టంతా మనం పోతుంటే ఈ యొక్క నది పాలైపోతాం మనము. మన యొక్క కాన్ఫిడెన్స్, మన యొక్క హృదయాన్ని మనం అనుసరించాలి. నీ మాస్టర్ యొక్క ఆజ్ఞను నీవు అనుసరించాలి. నీ హృదయ సంపర్కం నీవు అనుభవించాలి. just as those two people fell into the river and got into trouble, వాళ్ళ మాటలంతా వినడానికి నువ్వంత అమాయకుడుగా ఉండకూడదు. don't be so ignorant or innocent as to believe everyone that tells, that gives some suggestion. ఒక్క మాట పైన, ఒక్క బాట పైన should follow one word and one దీన్ని thing. మనం అనుసరించాలి. That is what you should do. కనుక నీవు ప్రెసిడెంట్ గా ఉండేటువంటి వారు ఈనాడు ఒకరికొకరికి ఒక విధమైనటువంటి ఇన్ఛార్జి ఆఫీసర్ గా ఉండాలి. There should be a certain amount of cooperation between ఒక్కొక్క జిల్లాలో కూడా ఒక చిన్న చిన్న కమిటీని పెట్టుకుని మనం పని చేయాలి. each district. There could be a small committee and they can work మనమంతా together. ఎక్కువ లేదు, ఇప్పుడు అన్ని తగ్గించి కుదించి మూడుగా ముచ్చటగా మార్చుకున్నాము. We have reduced all the number into ఒకటి సర్వీసు, సేవల యొక్క మార్గము. one wing is service wing. రెండవది స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గము. The second one is spiritual wing. మూడవది విద్యా మార్గము. The third one is ఈ education మూడింటికి wing. పూర్వం చెప్పాను. I already దైవ ప్రీతి ఇది చాలా అవసరము. for all this I already told the love, రెండవది పాప భీతి. love for God, fear of sin. ఈనాడు మనం మొరాలిటీ 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 అని చెప్పని పెద్దగా అరుస్తున్నాము. ఈ మొరాలిటీకి ఎక్కడ ఆధారము? Today we are shouting at the top of our voice about morality. What do you mean by morality? కావాల్సిన తలభారమైన డిగ్రీలు తీసుకొని మొరాలిటీ లేనటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు లోకంలో? How many thousands of people are there ఇది చదువు వల్ల ఉండేటువంటిది కాదు మొరాలిటీ. who are highly educated and who have got high position? దైవ ప్రీతి ఉండినటువంటి వానికి పాప భీతి కలుగుతుంది. ఈ రెండూ చేరినటువంటి వాడికి నీతికి వస్తుంది. అదే మొరాలిటీ. Only those people who have love for God can have morality, and they only దైవ can have ప్రీతి fear of sin. లేకపోతే వాడు కేవలం ఒక మూర్ఖుడుగాను ఒక పశువుగాను మారిపోతాడు. A person who does not have love of God will become an animal. మానవత్వాన్ని కోల్పోతాడు. He will lose humanity itself. చాలా మంది మీకు తెలిసిన పేపర్లో నిత్యము చూస్తుంటారు. హైజాకర్స్ అని, కిడ్నాపర్స్ అని, ఇంకా డ్యూటీలు చేసేటువంటి వారు, ఒక డ్యూటీ చేస్తుండేటువంటి వారని, గజ దొంగలని ఎన్నో మనం వింటుంటాము. వీళ్ళందరి పేర్లు చూస్తే గొప్ప గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద మేధావులే వాళ్ళు. You might have heard, every day you'll be hearing,
news about atrocities committed in the ఈ society. చదువులో వీళ్ళకి ఒక విధమైనటువంటి మానవత్వం వచ్చిందా? All these people who are indulging in this kind of కాబట్టి atrocity, మానవత్వం అనేటువంటిది చదువుతో వచ్చేటువంటిది కాదు, సంస్కారంతో లభించేటువంటిది. they are all educated people. Will you get this kind of humanity on the కనుక మనం basis of కేవలం education? హ్యూమన్ వాల్యూ అని ఈ గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ పిల్లలను పట్టుకొని మనం ఈ యొక్క అవస్థలు పట్టడం కంటే మన సంస్థలో ఉండేటువంటి వారు అందరికీ కూడాను ఈ మానవత్వం అనేటువంటి దాన్ని చక్కగా అభివృద్ధి గావిస్తే లోకమంతా చక్కబడిపోతుంది. These human values come on the basis of samskara. Instead of going to government and taking their help, etc., in our own organization we can practice these human values. మొదట స్థాయి సంస్థల్లో ఉండేటువంటి ప్రతి మానవుని ఎందుకు ఈ హ్యూమన్ క్వాలిటీ రావాలి. ఈ మానవతా విలువలు మనం నిజంగా మనలో ఉంటుండాలి, దాన్ని మనం తెప్పించుకోవాలి. Every member of such a organization should allow these human qualities to manifest in him. అణిగిపోయినటువంటి దానిని లేపాలి మనము. అదే ఉత్కృష్టత, జాగ్రత్త, ప్రాప్త్యవరా అనేపోతుంది. అజ్ఞానం అనేటువంటి దాంట్లో మనం మునిగి మనలో ఉన్నటువంటి పవిత్రమైన మానవ జ్యోతిని మనం మర్చిపోతున్నాం. ఆ అజ్ఞానము తొలగించుకుంటే ఈ జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. These human qualities are dormant in us. We have to awaken them and allow them to manifest themselves completely. మొరాలిటీ, నీతి రావాలనుకుంటుంటే మొట్టమొదట ప్రీతి ఉండాలి, పాప భయం ఉండాలి. If you should really have morality, should have love for God and fear of sin. కనుక ప్రతి ఒక్క వ్యక్తి సులభంగా మీరు అర్థం చేసుకోవటానికి దైవ ప్రీతి, పాప భీతి, సమాజ నీతి, ఈ మూడింటిని మనం పెంచుకోవాలి. For the sake of easy understanding of all of you, there are three things to be remembered. One is love for God. Second is fear of sin. ఒక్కొక్క సౌకర్యాలను morality in the society. ఇంతవరకు జరిగినటువంటి సేవల లోపల యథార్థ మనం చెప్పుకోక తప్పదు. నాకు రెండు కన్నులే. స్త్రీలే ఎక్కువ సేవలు చేశారు, స్త్రీలే ఎక్కువ పనులు కూడా చేశారు. స్థాయి సంస్థల లోపల సరైనటువంటి యొక్క పేరు రావడానికి స్త్రీలే మూల కారణం. మగవాడు ఎవరు కొట్టడం లేదే. For me, all are equal. Both of you, men and women, you are like my two eyes. I have nothing against anyone. But let me tell the truth. And in our organization, it is the women who have worked very excellently. చాలా త్యాగానికి పూనుకుంటారు. They are prepared to sacrifice to a very high extent, high degree. కనుక స్త్రీల లోపల కూడాను ఈ యొక్క విద్యా విధానానికి కొంచెం బాల వికాసు, కొంతవరకు సేవలు ఎందుకుడను, ఈ ఆధ్యాత్మిక విషయం ఎందుకుడను వాళ్ళకి చక్కని అవకాశం ఇవ్వాలని ఆ స్త్రీలకు కూడాను 3 వింగులుగా పెట్టేసేసి ఈ యొక్క ఆధ్యాత్మిక విషయం ఎందుకుడను, సేవలు ఎందు, ఈ బాల వికాస్ ఎడ్యుకేషన్ ఎందుకుడను వాళ్ళు కూడా ఒక విధమైనటువంటి సొసైటీగా పెట్టుకుని దాన్ని వారు చక్కగా అభివృద్ధి గావించాలని ఆశిస్తున్నాను. I wish that even among women there should be 3 wings. One for bal vikas and education, the other for spirituality, and the third one is for service. They should also have this organization and develop these things. వారి ఉన్నటువంటి దోషాలు కూడా కొంత మనం ఈనాడు మనం తెలుసుకోవాల్సిందే. There are a few defects in flaws even in them. చాలా సేవలు చేస్తారు. They work very hard. త్యాగంలో వారికి మించినటువంటి త్యాగం మరొకటి లేదు. It is not possible to ప్రేమలో ప్రాణాన్నైనా ఇస్తారు. They are prepared to give their life in love and service. కానీ హఠం పడితే ప్రాణాన్నైనా తీస్తారు. But if they take a decision, they are prepared to live up to that decision to the. కనుక కొంతమంది ఒకరిలో ఒకరికి కొంచెం అసూయ భావం ఉండటం చేతనే కొంతవరకు ఇంకా అభివృద్ధి కావాల్సినటువంటి సమస్యలు క్రమక్రమేణా కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. On account of certain amount of jealousy among them, the work is not making good progress. ఈ స్త్రీల లోపల అధికారానికి ప్రాపులాడేటువంటి దానికంటే కర్తవ్యాన్ని నిర్వర్తించడం గుర్తించాలి. Among the women, they should pay attention to the duty rather than to the authority and నేను power. ప్రెసిడెంట్, నీవు సెక్రటరీ, నీవు వైస్ ప్రెసిడెంట్, నీవు నా చేతి కింద ఉండ, ఈ విధమైన అధికారాలకు మనం ఏమాత్రమూ అవకాశం ఇవ్వరాదు. We should not give room for the exercising of the power. I am president, you are only secretary, you are working under me. నీవు సేవకురాలే, నేను సేవకురాలే. I am a servant, you are also a servant. ఒకరికొకరికి ఇంకే విధమైన భేదానికి అవకాశం ఉంది? Why should there be any difference? కానీ between one and కొన్ని other? స్థానాల్లో మాత్రము అత్తా కోడళ్ళ వలె జరుగుతుంటాది. But in certain positions, the relationship is that mother-in-law and daughter-in-law. ఒక చిన్నది అత్తా కోడళ్ళ విషయం ఒకటి చెప్తాను. One small story will be given to ఈ you. అవకాశం తర్వాత మీరెవరు చిక్కరు ఇంకా. This is a nice opportunity. I will not get you again for this. ఒక ఇంటిలో అత్తా కోడలు ఉండేటువంటి వారు. In a particular family, there was a mother-in-law and a daughter-in-law. అత్త ఏదో ఒక ఇంటి దగ్గరికి పని ఉండిపోయింది.
Mother-in-law went to some other house on some work. ఆ కోడలు ఇంటిలో ఉన్నప్పుడు ఒక బిచ్చగాడు వచ్చాడు ఇంటికి. There was a beggar who came to the house when daughter-in-law was there. భవతి భిక్షాందేహి అన్నాడు. And the beggar asked for alms. అప్పుడు ఈ కోడలు చెప్పింది, అత్తగారు ఆజ్ఞ ఉల్లంఘించి పెట్టడానికి వీల్లేదు కదని, ఏమి లేదు పోయారండి అని చెప్పింది. As the mother-in-law was not there, daughter-in-law didn't want to offer anything. ఆ మాట చెప్పి పంపించే సమయంలో వచ్చేటువంటి అత్త చూచింది. When she was telling the beggar to go away, mother-in-law came to hear of it. Just at that moment she came there. ఏమి లేదు పోమని కోడలు చెప్పేసరికి ఆ బిచ్చగాడు పోతున్నాడు పాపం. When the daughter-in-law asked the beggar to go away, అడిగింది అత్త, ఆ అమ్మాయి ఏం చెప్పింది నీకు అనింది. the mother-in-law asked the beggar, what did my daughter-in-law tell you? భిక్షం ఏమి వేయలేదండి, వెళ్ళిరామని చెప్పింది అని. Daughter-in-law did not give me alms. వెళ్ళిరామని చెప్పేటువంటి అధికారం కూడా తనకు ఎక్కడ ఉంది. ఆయన మాటలు ఎందుకు వినాలా, రా తిరిగి నా ఇంటికి అన్నాడు. Mother-in-law said, what power does she have to ask you to go away? You come with me, I will give you alms. ఆహా, ఏదో పెడుతుంది కదా ఈ అత్తగారని పాపం వెనక్కి తిరిగి వచ్చాడు. And his beggar thought that he was lucky, mother-in-law is going to give him alms. అత్తగారు లోపలికి పోయింది, ఒక అర్ధ గంట సేపు బయటికి రాలేదు. Mother-in-law went inside, but she did not come for half an hour. బయటకు వచ్చింది, ఇంకా లేదు వెళ్ళిరాపో అని ఉంది. After half an hour, mother-in-law అనగా ఏమిటి, బిచ్చగాడిని కూడా వెళ్ళిరామని చెప్పడానికి అత్తకే అధికారం కానీ కోడకు లేదనేటువంటి అహంకారం. After half an hour, mother-in-law came out and said that you can go away. This only shows that only mother-in-law has the power. ఇద్దరు చేసిన పని ఒక్కటే. Both of them have done the same thing. వానికి ఇంత భిక్షం పెట్టలేదు. That beggar did not get even a little. అదే విధంగానే ఈ ఆడవాళ్ళలో ఒకరికొకరు ఈ విధంగా నాకు అధికారం నీకు అధికారమే కట్టగడు పని అనేటువంటి పిచ్చాన్ని మానుకుంటున్నారు. Similarly, among the women, అలాంటి భావాలు ఇంకా ముందుకు రాకుండా ఒకరికొకరు కలిసిమెలిసి పని చేయాలి. here afterward there should not be any such feeling of jealousy. People should work cooperatively and that amount of చెప్పినట్టుగా డిసెంబర్ 1 నుంచి మనకు తగినటువంటి మార్పులు కూర్పులు సరైనటువంటి పద్ధతిలో మనం అభివృద్ధి సాధించుకోవాలి. As declared by Indulal Shah, from December 1st onwards, the certain changes will be introduced in the organization structure. మరొక విషయము, one more thing. వరల్డ్ కౌన్సిల్ అనేటువంటి ఒక పేరుతో పూర్వం జరిగేటువంటిది. Till now, there was World Council. ఏదో అప్పుడు కొద్ది కొద్దిగా జనంలో ఉండటం చేత దాన్ని ఆ విధమైనటువంటి అనుసరించడానికి అవకాశం చిక్కేది. There was a little need for that and World Council was allowed to function accordingly. విదేశాల్లో కూడా చాలా భారతదేశం కంటే అధికంగా పెరిగిపోయినాయి. In other countries also, Sai work has grown enormously. ఈ బాధ్యతంతా కూడా ఒక వ్యక్తిగా సాధించడం అంటే వీలు కాదు. It is not possible for one individual to look after all this. కనుక భారతదేశానికి అంతా కూడా ఒక్క ప్రెసిడెంట్ గా మనం ఒకటి పెట్టుకుని, therefore, for the entire Bharat, we will have one president. వివిధ దేశాలకు ఆయా దేశానికి తగినట్టుగానే వారికే అయ్యే బాధ్యత అప్పచెప్పి ఈ వరల్డ్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఈనాడు తీసివేశాం. To other countries, each country will have one president. And from today onwards, there will not be World Council. కనుక ఈ పేరుతో ఇంకా నచ్చదు. ఆయా దేశం వారు అక్కడ కూడా మన భారతదేశంలో ఉన్నట్టుగా 5-6 మంది చేరటము, ఆ యొక్క దేశం యొక్క బాధ్యత ఆ వాతావరణానికి తగినట్టుగా వారి పద్ధతికి తగినట్టుగా వారు చేసుకుంటూ పోవటం చాలా మంచిది. The organization structure and the method of functioning in the other countries also, depending upon their own convenience and what is అయితే ఎవరి పైకి మొదలు పెట్టేసేస్తే ఇది అస్తవ్యస్తంగా మారిపోతుంది. Suppose such kind of unbridled freedom is given, then it will go on the wrong way. కనుక అక్కడి నుంచి కూడా అక్కడ జరిగేటువంటి యొక్క పద్ధతుల గురించి మన ఇండియాకు తెలుపుతూ రావాలి. Even from there also, whatever work is being carried out, భారతదేశంలో ఏ పద్ధతులను అనుసరిస్తున్నామో వారి దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని గురించి వారు కూడా ఆ పద్ధతులు కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి. They could adopt the procedures and the policies followed in India suiting to their own countries. కనుక అక్కడి నుంచి కూడా ఈ ఇండియాకు ఆ పరిస్థితులు తెలపాలి. ఆ ఆఫీస్ ఇప్పుడు ప్రశాంత్ నిలయం ఆఫీసు. From the other countries also, they should send the reports as to what is happening there to Prashant Nilayam, which is the headquarters. ఈ విధమైనటువంటి మార్పులు చేయటం దేని వల్లనంటే కేవలము ఒక అభివృద్ధి కాల్చుతున్నటువంటి యొక్క స్థాయి సంస్థలను మరింత ఉత్సాహం పరిచే నిమిత్తమై కొన్ని మార్పులు చేయవలసిందే కానీ వేరు కారణాలు మీరు ఏమాత్రం కూడా చింతించకండి. All these changes have been introduced in order to help progress of the work of such a organizations all over the world. For nothing else, do not mistake this. కనుక మీరు వేరు భావాన్ని పెట్టుకుని ఏదేదో అనవసరమైనటువంటి మాటలతో కాలాన్ని వ్యర్థం చేయటం కాకుండా సమస్యల యొక్క పేరు పెట్టినప్పుడు ఏమాత్రం కూడా మీరు హానికరం చేయించకూడదు. Don't misunderstand all these things and go on talking about things which will harm only
It's the organization at large. అందరూ ఒక్కటే, అందరూ దైవ బిడ్డలుగా ఉంటుండాలి. All of you are one. ఎవరి ఎందు ఎట్టి భేదము లేదు. There is absolutely no మానవత్వం difference. కనుక అప్పుడప్పుడు కొన్ని దోషాలు, కొన్ని పిచ్చి భావాలు రావచ్చును. As we are human beings, it is possible that కానీ వాటిని సరిచేసుకోవాలి, కానీ అదే మార్గంలోనే మనం ప్రయత్నించి ముందుకు రాగకూడదు. But what we'll have to do is we'll have to correct at that particular time. We should not proceed on the wrong line. గడిచిపోయింది. Whatever has happened has happened. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకునే వచ్చాము. Whatever path we have covered, we are already ముందు రోజులు మనం చూడాలి. What we'll have to do is we'll have to కనుక మీరందరూ కూడాను అక్క చెల్లెండ్రు అన్న తమ్ములుగా ఉంటుంది ఈ సాయి సంస్థ లోపల సరి అయినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందించడానికి సిద్ధంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. I wish that all of you conduct yourselves as brothers and sisters and make Sai organization as a model one. ఈ సంస్థలతో నాకు ఎట్టి సంబంధము లేదు. I have no connection whatsoever with this organization. మీరే చూసుకోవాలి. You have to work for yourself. మీరు ఆనందిస్తుంటే ఆ ఆనందాన్ని నేను ఆరగించడమే నా యొక్క పని. If you are enjoying, I partake of your joy. That is my మీకు work. నాకు వ్యక్తిగతంగా ఎప్పటికీ సంబంధమే ఉంటుంటారు. Always we have got a relationship between you and me on the individual basis. తరఫున కూడా ఈ వ్యక్తి సంబంధం అభివృద్ధి అయిపోతే మరింత అధిక బలం, ఇంకా మనం ఆనందాన్ని అనుభవించవచ్చు. If our relationship could increase even on the basis of organization, it is more merrier. కనుక ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది ఈ పదవుల మార్పుల చేత కానీ కొన్ని పనుల మార్పుల చేత కానీ మీరు నిరుత్సాహానికి చోటివ్వకుండా మరింత ఉత్సాహాన్ని అభివృద్ధి గావించుకొని ఈ యొక్క సంస్థ లోపలే మీరు ఉండి దీర్ఘమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించి ఆదర్శాన్ని అందించి జన్మ సార్థకం చేసుకొని దీంట్లో పాల్గొంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని నిర్వహిస్తాను. You have to understand all the changes introduced in the organization in the proper perspective and see that this particular thing is only for the sake of good and participate in the work of the organization with all enthusiasm and interest and sanctify your life and sanctify the organization also. भजन बिना सुख शांति नहीं, हरे भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, कय धर्म बिना सत कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन हरि भजन बिना सुख शांति नहीं, మన అన్ని సేవల కంటే ఈ సమష్టి భజన అనేటువంటి సేవ అందరి హృదయాల లోపల శాశ్వతంగా నిలిచిపోతుంది. Among all the types of seva, this community singing
can thrill all people and establish itself in the ఏ heart దాని of ఎందు everyone. ఒకరికొకరు కలవకపోయినప్పటికీ ఈ సమష్టి భజన లోపల అందరి వాక్కులు, అందరి హృదయాలు, అందరి సౌండ్ కూడాను అందులో లీనమైపోతుంది. In other words, there may not be that kind of unity, but in this community singing, కనుక భజనతో ఈ యూనిటీని అభివృద్ధి పరిచి హృదయాన్ని పూరిటీని కావించి దైవత్వమైన దైవత్వాన్ని డివినిటీని మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. through community singing, we can fill our hearts with joy and reach divinity in fullness. కనుక ఈ భజన ట్రైనింగ్ అమితంగా అభివృద్ధి కావించాలి. Therefore, this bhajan singing must be developed in an enormous way by the women. మగవారు కూడా ఈ భజనలో పాల్గొనాలి. మగవారు కూడా ఈ భజన యొక్క ట్రైనింగ్ అధికంగా ఇవ్వాలి. All the men also should give all encouragement for this bhajan singing. భజన ఎందుకంటే కొన్ని సంస్థల లోపల భజన పాడుతుంటారు. ఈ ఏరోప్లేన్ లో పచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది, అట్ట పచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది, అంత అపస్వరంగా ఉంటుంటాయి. In certain organizations, the way that the bhajans are sung are absolutely impossible to hear. ఆ హృదయాన్ని కదిలించేటువంటి యొక్క స్వరంతో ఉంటుండాలి భజన యొక్క ఇది. The bhajans must be such that they can melt the heart. మనసును జ్యోతించేటువంటిదిగా ఉండకూడదు. It should not be that which disturbs the mind. కనుక ఈ భజనను సరైన ట్రైనింగ్ ఇచ్చి అమితంగా కూడాను దీనికి బాలికలకంతా కూడాను ట్రైనింగ్ ఇవ్వాలి. The children and the youngsters should be given proper training in bhajan singing. బాల వికాస్ భజన ఇది స్త్రీలు పెద్ద బాధ్యత తీసుకోవాలి. Women should accept a very great responsibility with reference to bal vikas and bhajan. సేవలు, ఆధ్యాత్మిక తత్వంలో కూడినటువంటి ఉపన్యాసములు దీని లోపల మగవారు ఎక్కువగా బాధ్యత తీసుకోవాలి. A man should take great responsibility and greater responsibility in service and spiritual work. సమాజం యొక్క పరిణామం అంతా కూడా ఈ యొక్క పురుషుల వలనే జరగాలి. Entire transformation in society should be brought about by the men. ఉండాలి కానీ ఆ బాధ్యత పురుషుల యొక్క దీనిపైనే అధికంగా ఉంటుండాలి. But this great responsibility rests on the men basically. ఆ విధంగా ఉండినప్పుడు ఎంతైనా మనము ఆనందాన్ని అనుభవించవచ్చు. When we can do the work in this way, we can get a lot of delight and joy. కనుక మున్ముందు సాయి సంస్థల యొక్క ఇదికి మనం ఈ షెడ్లు కాదు, ఇది కాదు, ఆకాశమే పెండాలు, భూమినే యొక్క స్థానము, వేదిక ఆ విధంగా మారిపోతుంది. In the days to come, what is going to happen is the sky will be the roof. The entire earth will be the ground. కాన్ఫరెన్స్ అనేటువంటిది ఇంక ఇక్కడ పెట్టుకోవడానికి వీలు కాదు. It would not be possible to have the conference of national conference ఒక్కొక్క here. స్టేట్ లో ఒక్కొక్క కాన్ఫరెన్స్ గా పెట్టుకొని ఆల్ వరల్డ్ కాన్ఫరెన్స్ అంతా కూడా శాంతి వేదికలోనే పెట్టుకోవాల్సి వస్తుంది. The conference assembly will have to be held on state-wise because they will be so huge. The world conference may have to be organized near Shanti Vedika. ముందు జరగబోయేటువంటి ఆశ్చర్యములను ఆనందమును అనుభవించుకోవడానికి మీరందరూ కూడా ఆనంద హృదయులైపోయి ఈ సేవలో మీరు పాల్గొనండి. మున్ముందు ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తారు. There is a great delight which you will have to just reap in the days to come. Great things which you will have to see. All these things you can see and enjoy. ప్రపంచమంతా శాంతి నిలయవాసులు అవుతారు. The entire world will become Prashanti Nilayam and they will be the... ఇలాంటి సద్భాగ్యాన్ని, ఈ సదవకాశాన్ని మీరు నిలబెట్టుకునేటువంటి ఒక వీరులుగా మీరు తయారు కావాలి. This golden opportunity and this good luck, we should be able to enjoy and justify having such an opportunity. ఇప్పటికే చాలా వరకు సేవలు చేశారు. You have already worked. మిగతా సంస్థలతోనూ సాయి సంస్థలతోనూ పోలిక చేట్టుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. It is impossible to have any comparison between other organizations. ఏదో కొన్ని పొరపాట్లు రావచ్చును. There could be some small... ఈ పొరపాటు ఈనాటి నుంచి స్వామి క్షమించాడు, ప్రేమించినాడు, ఇంక పైన ఆ పొరపాటు రాకుండా చూసుకోండి. All the mistakes committed by you till today are excused by Swami, and hereafterwards such mistakes should not be committed by you. అందరూ కలిసిమెలిసి పనిచేయండి. All should work together cooperatively. భారతదేశానికి సత్కీర్తి చేయండి. Get good name and reputation for Bharat. ఆధ్యాత్మిక తత్వం అంటే ఇంత పవిత్రమైన విశాలమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది యొక్క దీన్ని మనం చాటాలి. We have to declare to the entire world how great, delightful and blissful is spirituality. భారతదేశము ఒక ఉన్నత స్థానంలో ఉండినటువంటిది. Bharat should occupy the position of leadership among all దేశానికి nations. ఆధ్యాత్మిక తత్వాన్ని అందించడానికి మీరందరూ కూడా ఉపాధ్యాయులుగా తయారు కావాలి. All become teachers for spreading spirituality to the entire nation. ఇంతే ఆశీర్వాదంతో నేను ముగిస్తున్నాను. With this blessing, I am getting this word.